నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, తమిళనాట రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠభరితంగాను రసవత్తరంగానే సాగుతూ ఉంటాయి సాధారణంగా. అందులో పెద్ద కొత్తేమీ కాదు, వింతేమీ కాదు. కానీ 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్కి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. చూస్తుంటేనే అయ్యో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని బాధేస్తోంది కూడా. ఏం చెప్తారు మీరు? ఏంటి రాజకీయం? అంటే ఇక్కడ ఖచ్చితంగా త్రూ గవర్నర్ ద్వారా బీజేపీ ఆడుతున్న నాటకం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పేరుకు గవర్నరు, కానీ ఆడిచ్చేదంతా కేంద్ర నాయకత్వం, బీజేపీ నాయకత్వం. కాబట్టి బీజేపీ చేతిలో కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని అర్థమైపోతుంది. ఇక్కడ మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 164 క్లాజ్ 1, ద చీఫ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్. అంతవరకే ఉంది, ఇంకేం క్లారిటీ లేదు. రాజ్యాంగం ఉండేది అదే, చీఫ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్. ఇంకా ఏ విధంగా అనేది రాజ్యాంగంలో చెప్పలే. కానీ ఎక్కడ చెప్పారు, ఎక్కడ వచ్చినాయి? అనేక సుప్రీంకోర్టు తీర్పులు, కొన్ని గతంలో సర్కారియా కమిషను, పూంచ్ కమిషను, ఈ కమిషన్ల నివేదికలు, తర్వాత గతంలో సాంప్రదాయాలు, ప్రెసిడెంట్స్ గతంలో ఏమేమి జరిగింది అనే దాని ప్రకారంగా చీఫ్ మినిస్టర్ను అపాయింట్ చేసేటప్పుడు గవర్నరు తీసుకోవాల్సిన ప్రొసీజర్ గురించి, ప్రాధాన్యత క్రమాన్ని గురించి వివరించడం జరిగింది. రాజ్యాంగంలో చెప్పలేదు, కానీ మిగతా సుప్రీంకోర్టు చెప్పింది. ప్రెసిడెంట్స్ ఉన్నాయి అండ్ వచ్చేసి వివిధ నివేదికలు ఉన్నాయి. ఏమి ఈ యొక్క ప్రాధాన్యత క్రమము? నంబర్ 1, మెజారిటీ అంటే సగం సీట్ల కంటే ఎక్కువ సీట్లు సంపాదించినటువంటి పార్టీని పిలవాలి, ముందు పార్టీ నాయకుని పిలవాలి. అంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో ఇప్పుడు 234 ఉన్నాయి. 234లో 118 అంతకంటే ఎక్కువ ఏదైనా పార్టీకి వచ్చి ఉంటే ఆ పార్టీ నాయకుని ఫస్ట్ పిలవాలి. దట్ ఈస్ నంబర్ 1. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఏ పార్టీకి కూడా, టీవీకే కానీ, డిఎంకే కానీ, ఏడీఎంకే కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీకి సొంతంగా 118కి ఆ పైన రాలేదు. కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత క్రమం పోయింది. ఇక రెండవ ప్రాధాన్యత క్రమం ప్రయారిటీ, ఎన్నికలకు ముందు ప్రీ పోల్ అలయన్స్ ఉండి ఆ అలయన్స్ కూటమికి మెజారిటీ ఉంటే వాళ్ళని పిలవాలి. ప్రీ పోల్ కూటమికి మెజారిటీ ఉంటే, అంటే సగాని సీట్ల కంటే ఎక్కువ ఉంటే కనుక ఈ అలయన్స్ కు వాళ్ళని పిలవాలి. ఆ రెండవ ప్రయారిటీ కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే డిఎంకే కూటమికి 118 పైచిలకు రాలే, ఏడిఎంకే కూటమికి రాలే. కాబట్టి రెండవ ఆప్షన్ కూడా పోయింది. ఇంకా మూడవ ఆప్షన్ ఏమి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఉన్న పార్టీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రకారం ఇప్పుడు గవర్నర్ చర్య తీసుకోవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏమి? టీవీకి 108. సెకండ్ ప్లేస్ వచ్చేసి కూటమి పరంగా తీసుకున్నా డిఎంకే కూటమికి 73, సింగిల్ పార్టీగా తీసుకున్నా 59. ఇక్కడ ఏడిఎంకే కూటమి ప్రకారంగా తీసుకున్నా 53, సింగిల్ గా 47, వీళ్ళకి 108. కాబట్టి మూడవ ఆప్షను ఆటోమేటిక్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలవాలి. ఇది మొత్తం దేంట్లో కూడా పిలవడం వరకే. కానీ ఫైనల్ గా టెస్ట్ ఎక్కడ వచ్చింది? టెస్ట్ వచ్చేసి అసెంబ్లీలో బల నిరూపణ చేయాల్సింది గవర్నర్ బంగ్లాలో కాదు. ఈవెన్ సింగిల్ పార్టీ మెజారిటీ వచ్చినప్పటికీ పిలిచేటంత వరకే. కానీ మళ్ళీ అసెంబ్లీలో బలపరిచి నిరూపించుకోవాలి. సింగిల్ పార్టీ ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన దగ్గర నుంచి బల నిరూపణ చేసుకునేంత వరకు ఉండే ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దీంట్లోనే 100 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కొక్క ప్రశ్న గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు మీరు చెబుతున్నట్లుగా ఏదైతే లెక్కలున్నాయో ఆ లెక్కను చూసుకుని గవర్నర్ గారు పిలవాలి. కానీ ఇక్కడ రివర్స్లో గవర్నర్ గారు పిలవకపోవడం పక్కన పెడితే విజయ్ గారే తనంతట తానుగా వెళ్ళి గవర్నర్ గారిని కలవడం మనం చూసాం. ఎందువల్ల అంటారు? ఇది మామూలు కదా. నేను ప్రొసీజర్ చెప్పాను. సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ గతంలో వచ్చేసి 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఉన్న పార్టీలో బీజేపీకి 31 వచ్చినాయి, కాంగ్రెస్ కు 28 వచ్చినాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 8 వచ్చినాయి. కానీ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు.
అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది బీజేపీ 31 కలిసి వాడిని పిలిచారు. పిలిచిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణగా చేసుకోలేకపోయినప్పుడు నెక్స్ట్ ఆపును పిలిచారు. ఆపుకు వచ్చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. కాబట్టి అక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీని పిలిచారు. 28, 31 కాంగ్రెస్ 28, వాళ్ళకి 31, ఆపుకు 8 ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి 2018లో కర్ణాటకలో అలాగే మొత్తం వచ్చేసి టోటల్ సీట్స్ 222, మ్యాజిక్ ఫిగర్ 113, బీజేపీకి 104 వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్కు 80, జేడీఎస్కు 37, 113గా 104 వచ్చినాయి బీజేపీకి. కానీ ఫస్ట్ వాళ్ళనే పిలిచారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి. అదేవిధంగా 2019లో మహారాష్ట్రలో అట్నే జరిగింది, ఫడ్నవీస్ని పిలిచారు. అదేవిధంగా పార్లమెంటులో కూడా, లోక్సభలో కూడా వాజ్పేయి గారు గవర్నమెంట్ 96లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన పిలిచారు. కాబట్టి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ లేదు. కాబట్టి ఇది ప్రెసిడెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ మిగతా కేసులు కానీ, సర్కారియా కమిషను ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారంగా ప్రయారిటీ 1 by 1 ఫస్ట్ వచ్చేసి మెజారిటీ, సొంతంగా మెజారిటీ ఉండే పార్టీని పిలవాలా మ్యాజిక్ ఫిగర్ దాటి, లేదా అది లేనప్పుడు ప్రీ అలయన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటిన వాళ్ళు పిలవాలా, లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఎవరిని పిలిచినా ఆఖరికి ఫ్లోర్లో నిరూపించుకోవాల్సిందే. ఈ మూడవది గన పిలిచిన తర్వాత వీళ్ళు నిరూపించుకోలేకపోతే అప్పుడు పోస్ట్ పోల్ అలియన్స్. ఇప్పుడు డిఎంకే ఏడీఎంకే ఒకవేళ కలవాలనుకున్నాను అనుకోండి, ఒకవేళ వాళ్ళని కలిసినా కానీ అది 4వ ఆప్షనే. ఈయనకు విజయ్కు అవకాశం ఇచ్చి ఆయన అసెంబ్లీలో నిరూపించుకోలేకపోతే అప్పుడు 4వ ఆప్షన్ వచ్చేసి డిఎంకే ఏడీఎంకే కలవడమో మిగతా కలవడమో పోస్ట్ పోల్ అలియన్స్ రంగంలోకి వస్తుంది. వాళ్ళు నిరూపించుకోలేకపోతే అసెంబ్లీ ఫ్లోర్లో అప్పుడు రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356. ఇది 1 by 1, 2, 3, 4, 5 సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లో ఇది 3వ సీక్వెన్స్, తమిళనాడుకు వచ్చేసి ప్రస్తుతం 3వ సీక్వెన్స్ లో ఉంది. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన పిలవాలా, ఆయన అసెంబ్లీలో ప్రూవ్ చేసుకొని చెప్పాలా, నువ్వు టైం ఎనాలిసి తక్కువ ఎక్కువ లేకుండా ఆ లోపల నిరూపించుకోలేకపోతే అసెంబ్లీలో బలము, అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ పోల్ అలయన్స్ కన్నా ఏడీఎంకే డిఎంకే వస్తే కన్నా వాళ్ళకి ఇవి. కాబట్టి గవర్నర్ వచ్చేసి టోటల్ గా అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా బీజేపీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బల నిరూపణ అనేది లోక్ భవన్ లోనా, లేదు అని అంటే అసెంబ్లీలో అన్నట్టుగా తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తప్పు కదా అది. ఏదైనా సరే ఈవెన్ టీవీకే పార్టీకి 108 కాదు కదా, మొత్తం 230 వచ్చినా గానీ అసెంబ్లీ నిరూపించుకోవాల్సిందే. టీవీకే 234 కానీ 230 వచ్చినా గానీ నిరూపించుకోవాల్సింది రాజ్భవన్ లో, లోక్ భవన్ లో కాదు, గవర్నర్ బంగ్లాలో కాదు, అసెంబ్లీ నిరూపించుకోవాల్సిందే. పిలవచ్చు, పిలిచినా నిరూపించుకోవాలి అక్కడ. కాబట్టి ఏదైనా ఫైనల్ టెస్ట్ వచ్చేసి అక్కడ అసెంబ్లీనే. అది ఈ 5 సూత్రాల్లో 4 సూత్రాల్లో ఏది పాటించినా కానీ ఆ ప్రయారిటీలో అసెంబ్లీ నిరూపించుకోవాల్సిందే. నువ్వు 3వ ఆప్షన్, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్కి అవకాశం లేదు, 2వ ఆప్షన్ అవకాశం లేదు, 3వ ఆప్షన్ అవకాశం ఉంది. వాళ్ళ పిలిచేసి నిరూపించుకోమని చెప్పు. నిరూపించుకోలేకపోతే 4వ ఆప్షన్ పోస్ట్ పోల్ అలయన్స్ కి, వాళ్ళు నిరూపించుకోలేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టు. కాబట్టి దీంట్లో వచ్చేసి గవర్నర్ ఖచ్చితంగా తప్పటడుగు వేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. కానీ ఆర్టికల్ 164 ప్రకారం ఆయన పిలవాల్సిందే. చీఫ్ మినిస్టర్ షల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్. దానికి నువ్వే అపాయింట్ చేయి. కానీ ఈ ప్రొసీజర్ ఇదేనమాట, ఆ ప్రొసీజర్ ను ఫాలో కావడం లేదు. సార్, గత 50 ఏళ్ల నుంచి వైరం ఉన్న డిఎంకే కలవబోతున్నారు. కేవలం ముఖ్యమంత్రి సీట్ల కోసమే పోటీ పడుతున్నారు. పళనిస్వామి గారు సీఎం, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం. సో రాజకీయాల కోసం, పదవుల కోసం ఈ వైరుధ్యాలను కూడా మర్చిపోతారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టుగా వ్యవహరించబోతున్నారు అనేది కూడా వార్తల్లో చేస్తూ ఉన్నాం. అవకాశాలు ఉన్నాయంటారా? నా అభిప్రాయం ప్రకారంగా ఆల్రెడీ కావాల్సింది ఇంకా 5. విజయన్ కావాల్సింది 5, 6 కూడా కదా 5. ఎందుకంటే ఆయన సీట్ రిజైన్ చేస్తే 234కు బదులు 233 అవుతాయి. ఒకటి ఆయన రిజైన్ చేస్తాడు కాబట్టి 233లో 50% అంటే 117, 117 కావాల్సింది, 118 కూడా కాదు. 117కు గాను
టీవీకేకి వచ్చేసి 107 ఉన్నాయి. ఆయన ఒకటి తీసేస్తే 107, కాంగ్రెస్ 5, 112. ఇంకా కావాల్సింది 5. 5లో ఆల్రెడీ సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఈరోజు మీటింగ్ జరుపుతున్నారు. స్టిల్ మీటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. వాళ్ళకు 2 ఉన్నాయి. వాళ్ళు డెసిషన్ తీసుకుంటే వాళ్ళ ప్రకారంగా వీసీకే వాళ్ళకు 2 ఉన్నాయి. వాళ్ళ ప్రకారంగా మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి వీసీకే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. మేము రేపు చెప్తాము. సిపిఐ నిర్ణయానికి వెయిట్ చేస్తున్నామని చెప్పారు. సిపిఎం, సిపిఐ వాళ్ళు ఆల్రెడీ మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు గవర్నర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. ఈవెన్ జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ ఆయన కూడా చెప్పాడు ఇది అప్రజాస్వామికం, ఆయన ఇవ్వాలని. కాబట్టి వాళ్ళ ప్రిన్సిపల్ ఆ విధంగా ఉంది. కాబట్టి నాకు తెలిసి డిఎంకే కూటమిలో ఉన్నారు కాబట్టి డిఎంకే కూటమిని కొంత మనసు నొప్పించకుండా చేసే దానికోసము వాళ్ళు కొంత స్లో ప్రాసెస్ అవలంబిస్తున్నారు. కాబట్టి బహుశా మీటింగ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకు సాయంత్రం వచ్చేసి నాకు తెలిసి సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నేను అనుకోవడము మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా నాటకం ఆడుతున్నది బీజేపీ కాబట్టి కమ్యూనిస్ట్ లెఫ్ట్ టు సిపిఎం, సిపిఐ లెఫ్ట్ వీళ్ళు వచ్చేసి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. ప్రజాస్వామ్య పరీక్షణ కోసం వాళ్ళు ఎప్పుడు పోరాడుతూ వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు వచ్చేసి టీవీకేకు మద్దతు ప్రకటిస్తారు. ఆ 2-4 అయితేనే వీసీకే వాళ్ళు పట్టిస్తారు. 6 వస్తాయి, కావాల్సింది 5. కాబట్టి బహుశా మీ పార్టీకి సంబంధించిన 5 టీవీతో కలిసి నడవడానికి ఇష్టం చూపిస్తున్నారు. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. అవును, ఈ 5 కాక 5 కావాలా? ఓకే, 6 ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సిపిఐ కావచ్చు, విసికే కావచ్చు, చెరో 2 స్థానాలు ఉన్నప్పుడు ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నాయి సార్? వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆడ 2-3 ఫ్యాక్టర్స్. ఒకటి వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ డిఎంకే కూటమిలో ఉండి పోటీ చేశాం కదా, కాబట్టి డిఎంకే పెద్ద పార్టీ, డిఎంకే కూటమిలో ఉండి పోటీ చేశాము కాబట్టి కొంత డిఎంకేను మనసు నొప్పించకుండా, స్టాలిన్ మనసు నొప్పించకుండా డెసిషన్ తీసుకోవాలనేది ఒకటి ఉంటుంది. రెండవది వచ్చేసి రాజ్యాంగం ప్రకారంగా ఈయన పిలవాలి కదా, మా సపోర్ట్ ఉన్నా లేకుండా మేము అసెంబ్లీలో చెప్తాము. ఇప్పుడు ఈ గవర్నర్ వచ్చేసి ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిస్తే రేపు మేము అసెంబ్లీలో వచ్చేసి టెస్ట్ చేయాల్సింది అక్కడ కదా. ఇప్పుడు సంతకాలతో అవసరం ఏముంది, గవర్నర్ వచ్చేసి అనవసరంగా అని దాన్ని ఎక్స్పోజ్ చేయాలా, గవర్నర్ యొక్క అప్రజాస్వామికతను ఎక్స్పోజ్ చేయాలనేది ఒకటి. అవుతుంది. రెండవది స్టాలిన్ ఇబ్బంది పెట్టకుండా కొంత కన్విన్స్ చేస్తాను కోసం బహుశా అంతే తప్ప అందుకోసం మీకు 2-3 రోజులు అయింది. బహుశా ఈ సాయంత్రం కానీ రేపు కానీ డెసిషన్ తీసుకుంటారు. అది అయిపోతుంది చెప్పి 100% ఉంది. ఎందుకంటే ఒకటి బీజేపీకి వ్యతిరేకం కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు ఉధృతమైన పోరాటం చేసేవాళ్ళు అందరికంటే ముందు ఉంటారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. ఆల్రెడీ పోరాటంలో పాల్గొంటున్నారు కాబట్టి సంతకాలు ఒకటి పెడితే అయిపోయి 1 నిమిషంలోనే అయిపోతుంది సమస్య పరిష్కారం. వచ్చేసి ఇప్పుడు మైల్ పక్కీరు ప్రాణము సప్త సముద్రాల అవతల చిలుకలో ఉన్నట్లు ఇప్పుడు సిపిఐ, సిపిఎం డెసిషన్ తీసుకుంటే అయిపోయి వీసీకి డెసిషన్ తీసుకుంటారు. 1 minute లో మొత్తం సొల్యూషన్ అయిపోతుంది, సమస్య అయిపోతుంది. కాబట్టి గవర్నర్కి వచ్చే చర్చ పెట్టే మిగిలిపోతుంది. ఈ విజయన్ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అసెంబ్లీలో నాకు తెలిసి వ్యతిరేకించేవాడే ఉండడు. డిఎంకే వ్యతిరేకించదు, ఏడిఎంకే వ్యతిరేకించదు. వాళ్ళు అభిషేకం చేస్తారు, లేకుంటే మూజుబాని ఓటుతోనే అయిపోతుంది. మూజుబాని ఓటుతోనే ఓటింగ్ కూడా పోకుండానే వన్స్ ఛాన్స్ ఇచ్చే విజయ్కు రేపు అసెంబ్లీలో వచ్చేసి ఓటింగే జరగకుండా మూజుబాని ఓటుతోనే చీఫ్ మినిస్టర్ అయిపోతాడు. ఇప్పుడు స్టాలిన్ గారు సెటిల్డ్ గానే మాట్లాడుతున్నారు. విజయ్ గవర్నమెంట్ కి మేము అడ్డు కాదు అంటున్నారు. తనకి టైం ఇవ్వాలి, ఒక 6 months చూద్దామని కూడా అంటున్నారు. కాస్త సానుకూల దృక్పథంతోనే స్టాలిన్ గారు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. బట్ పళనిస్వామి గారు కాస్త రాజకీయం చేస్తున్నట్లుగా ఇప్పటికీ మీరు కొద్దిగా వెయిట్ చేస్తే ఒక తీపి కబురు అందుకుంటారు అని చెబుతున్నారు అర్థం కాకుండా. సో ఆయన ఏం డెసిషన్ తీసుకోబోతున్నారా, ఆయన రాజకీయ చదరంగంలో ఎలాంటి పాములు కదవపోతున్నారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఓవరాల్ గా స్టాలిన్ వచ్చేసి జెంటిల్మెన్ గా, ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ గా, డెమోక్రటిక్ పాలిటీషియన్ గా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. యాక్చువల్ గా రాజకీయం ఎవరికి రాజకీయం ఆడొచ్చు, కానీ ఎంత రాజకీయం అన్నా కానీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ పరిధిలో, డెమోక్రసీ పరిధిలో మెచ్యూర్డ్ పాలిటీషియన్ గా. ఇక్కడ పళనిస్వామి వచ్చేసి మీకుండేది 47 వచ్చేసి ఇది అత్యాశ కింద, దురాశ కింద, పేరాశ కింద, అత్యాశ కింద పదవి వ్యామోహం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని వచ్చేసి బీజేపీకి 1 సీటే కావచ్చు, కానీ ఓవరాల్ గా బీజేపీ ఆడిస్తున్న నాటకం, అటు ఏడీఎంకేతో కానీ ఇటు గవర్నర్తో కానీ ఇద్దరితోనే నాటకం ఆడిస్తా ఉంది. ఇండైరెక్ట్ గా వాళ్ళు 1 సీటుతోనే మొత్తం బీజేపీ ఉన్న 1 సీటుతోనే ఆ 1 సీటు లేకుండా ఆడించాలని, ఆ 1 సీటుతోనే మొత్తము తమ క్లచెస్ లో పెట్టుకోవాలని అనేది రాజకీయ కుట్ర స్పష్టంగా కనపడతా ఉంది.
చూడాలి సార్ అక్కడ తమిళనాడులో ఇంకేం జరగబోతుందంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. సరే చూద్దాం. ఇక ఏపీకి వద్దాం సార్. ఏపీలో రెండో విడత భూసేకరణకు గవర్నమెంట్ సంసిద్ధంగా ఉన్నట్లయితే రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇవ్వం, మొదటిసారి రైతులు అంటే భూములు ఇచ్చిన రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము చూస్తూ ఉన్నాం, అటువంటి కష్టాలు మాకు వద్దు అని భీష్మించుకుని కూర్చున్నారట. ఎట్లా చెప్తారు మీరు? నిజమే కదమ్మా. వాళ్ళు ఇచ్చి దాదాపు 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ ఉంటే ఇప్పుడు ముందు ఇచ్చిన వాళ్ళకు ఇంకా వాళ్ళ ల్యాండ్ మార్కింగ్ చేయలేదు, వాళ్ళకి వచ్చేసి అక్కడ డెవలప్మెంట్ చేయలేదు, రోడ్లు లేవు, ఏమి లేవు, వరకు ఏదో కౌలు ఇస్తున్నారు వచ్చేసి అంత తప్పనిచ్చేసి వాళ్ళ ప్లాట్స్ ఎక్కడున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఉంటే అదే ఎక్కువ అనుకుంటుంటే మళ్ళా రెండోసారి పోవడం అనేది అది న్యాచురల్ గా వచ్చేసి అక్కడున్న రైతులకే కాకుండా ముందున్న రైతులకు ఇష్టం లేదు, రెండవ ఇవ్వాలనుకున్న రైతులకు ఇష్టం లేదు, తర్వాత ప్రజాభిప్రాయం కూడా అవసరం లేదు, ఉండింది చాలు కదా, ఇవన్నీ డెవలప్ చేసుకుంటే మళ్ళీ కాలక్రమంలో జరుగుతుంది. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? ఆల్రెడీ ముందు చేతిలోనే దాదాపు 33,000 ఎకరాలు గవర్నమెంట్ రైతుల వద్ద తీసుకుంది, దాదాపు 22 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఇంత చేతిలో ఉండగా అదనపు భూమి ఎందుకు అనేది అది ప్రజల అభిప్రాయము, ముందు ఇచ్చిన రైతుల అభిప్రాయము, ఇప్పుడు అడుగుతున్నటువంటి రైతుల అభిప్రాయము, అందరి అభిప్రాయం ఇది. కాబట్టి అనవసరంగా దాని జోలికి పోవాల్సిన అవసరం లేదని మా అభిప్రాయం కూడా. డెఫినెట్ గా వచ్చేసి ఆ రైతుల్లో వ్యతిరేకత ఉంది. ముందు రైతులను చూశారు కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి అభిప్రాయం కలగడంలో తప్పు లేదు. కాబట్టి గవర్నమెంట్ భేషజాలకు పోకుండా ఉన్న చేతిలో ఉన్న భూమితోనే డెవలప్ చేసి దాన్ని వచ్చేసి తర్వాత ఇప్పుడు పరిపాలన కదా, మన రాజధాని కావాల్సింది పరిపాలన కోసం కదా. నీకేమో ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మళ్ళా పర్మనెంట్ సచివాలయం కడుతున్నావు, పరిపాలన కోసమే కదా, పరిపాలన చేయండి. ఇప్పుడేం భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇటు సిఆర్డీ అధికారులను కానీ లేదు అని అంటే మంత్రి నారాయణ గారిని కానీ రైతులు ఎక్కడా లెక్క చేయట్లేదు సార్. వాళ్ళు కాస్త మొండిగా ఉన్నట్టుగానే మనం చూస్తూనే ఉన్నాం. రైతులు అంటారా వీళ్ళు నారాయణ అంటారా? రైతులు ఎవరైతే నారాయణ గారి సమావేశంలో రైతుల్ని పిలిచినప్పుడు వాళ్ళు లేచి వెళ్ళిపోయిన సంఘటన చూసాం. సిఆర్డీ అధికారుల మాట కూడా లెక్క చేయని సందర్భాలు మనం చూస్తున్నాం. కాస్త రైతులు స్టబర్న్ గానే ఈసారి ముందుకు వెళ్లే విధంగా అంటే మేము భీష్మించుకుని కూర్చున్నారు, మేము భూములు ఇవ్వము అని. తప్పకుండా వాళ్ళు ఉంటారు. వీళ్ళు అనవసరంగా బేచాలకు పోవడం కూడా అనవసరం. ఇప్పుడేమో అత్యంత అర్జెంట్ ఏమన్నది గవర్నమెంట్కి, ఏమన్నా అర్జెంట్ ఆ భూమి లేకుంటే ఎందుకు వీళ్ళకి అంత అవసరం ఏముంది? రైతులకు ఇష్టం లేకుండా వాళ్ళకి ఇబ్బందులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి రైతులు భీష్మించి కూర్చుంటారు, గవర్నమెంట్ వచ్చేసి దాని జోలికి పోకుండా ఉన్నదాంతో చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సరే, మరోపక్క పిఠాపురంలో ఉన్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయం చూస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మ గారిని తప్పించడం, పవన్ కళ్యాణ్ గారికి సర్ది చెప్పడానికి ఆయన వీళ్ళతో పాటు ఉండాలి, కలిసి పయనించాలి మరో 15 ఏళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆయన్ని బుజ్జగించడానికి చాలా పెద్ద క్యాడర్ ఉన్న వర్మ గారిని కూడా పక్కన పెడుతున్నారు, బాబు గారికి వాడుకోవడం చాలా బాగా తెలుసు అని మాట్లాడుకుంటున్నారట. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఒక్కొక్కరి కోణంలో చూస్తే, వర్మ గారి కోణంలో చూస్తే ఒక పాపం వచ్చేసి ఆయన సీటు త్యాగం చేశాడు. తర్వాత ఇప్పుడు పోరాడుతుండేది కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవం కోసం పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క బొమ్మ లేదు అనే దాని మీదనే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని నిర్లక్ష్యం చేస్తున్న దాని మీద ఆయన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఆయన కోణంలో చూస్తే ఆయన కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారి కోణంలో ఆలోచిస్తే ఆయన అది పిఠాపురం అనేది ఒక ఎమ్మెల్యే సీటు, కానీ ఓవరాల్ గా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు న్యాచురల్ గా వచ్చేసి మిత్రధర్మంగా జనసేనను బీజేపీని కలుపుకొని పోవాల్సిన అవసరం నేపథ్యంలో అందులో జనసేన అధ్యక్షుడు అక్కడి ఉంటే కాబట్టి ఈయన కోణంలో కొంత ఈయన ఇబ్బందులు ఈయనకున్నాయి. మరి పవన్ కళ్యాణ్ చూడాలన్నా వర్మను చూడాలన్నప్పుడు న్యాచురల్ గా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ పక్క మొగ్గు చూపాల్సి వస్తుంది. కానీ వర్మకు న్యాయం చేయాలా నేను అనుకోవడం, బహుశా వర్మను ఇన్ఛార్జి పదవి నుండి తీసేయచ్చు, కానీ బహుశా ఆయన్ని వేరే విధంగా వాడుకోవచ్చు. ఆయన వచ్చేసి పార్టీ అనుకుంటే ఒక పదవే కాదు కదా, ఒక ఇన్ఛార్జే కాదు కదా. ఆయన వచ్చేసి రాష్ట్ర స్థాయిలో కమిటీలో కానీ ఈయన నామినేటెడ్ పోస్టులో కానీ మంచిగా ఉపయోగించుకునేదానికి ఆస్కారం ఉంది. కానీ దానికైనా కానీ మరి మళ్ళా భయపడటం చూడాలా. పిఠాపురం వరకు పవన్ కళ్యాణ్ కాబట్టి అక్కడ ఉంటే ఒకవేళ ఇన్ఛార్జ్ ఇస్తే సరే అనుకోవచ్చు. ఆయన సేవలను వేరే విధంగా ఉపయోగించుకోకుంటే మాత్రం
మీరు అన్నట్టు యూజ్ అండ్ త్రో అనే పాలసీ ముందుగానే చంద్రబాబు నాయుడు మీద ఉంది కాబట్టి అది మరింత బలపడే ప్రమాదం ఉంటుంది. వర్మను పూర్తిగా ఆయన ఇన్ఛార్జ్ గానే కాకుండా పూర్తిగా వచ్చేసి ఆయన నెగ్లెక్ట్ చేస్తే ఆ అభిప్రాయం బలపడడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఫ్యూచర్ లో వర్మ గారి నుంచి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లేకపోలేదంటారా? అందుకే అంటే సరే ఇప్పుడు అవన్నీ భవిష్యత్తు గురించి మనం ఇప్పుడు ఆలోచించలేము కానీ, ఎందుకంటే ఆయన ఆల్రెడీ జనసేన టికెట్ అది కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేనతో కంబైన్ ఉన్నంత వరకు దాని గురించి మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సి వచ్చే రేపు ఒకవేళ వాళ్ళ పొత్తు ఉంటే గన నెక్స్ట్ 2029లో కూడా మళ్ళీ అక్కడ నుండే కంటెస్ట్ చేస్తాడు. కాబట్టి టీడీపీ గురించి నియోజకవర్గం గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఓవరాల్ గా వర్మనుకు అన్యాయం చేశాడు అనే అభిప్రాయం జనరల్ గా క్యాడర్ లో వచ్చినప్పుడు అది పార్టీకి మంచిది కాదు. కాబట్టి వర్మను వేరే విధంగా ఆయన గౌరవాన్ని తగ్గకుండా ఆయన సేవను ఉపయోగించుకుంటే కొంత కాంపెన్సేషన్, సరే ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈయన నెగ్లెక్ట్ చేయకుండా చేసిన అనుకోవచ్చు. అది కూడా చేయకుంటే మాత్రము యూజ్ అండ్ త్రో అనేది ఆ ముద్ర పడుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.